బాబా వంగకి కంటి చూపు ఎలా పోయింది? ఒక నల్ల జాతి ముస్లిం అమెరికాని ఏలుతారని ఎలా చెప్పగలిగింది? కానీ ఒబామా మాత్రం నేను క్రిస్టియాని అని చెప్పాడు. మూడవ ప్రపంచ యుద్ధం 2010 నుండి 2014లో జరుగుతుందని చెప్పారు. కానీ అది జరగలేదు. బాబా వంగ గారు భవిష్యత్తులో జరిగేదాని గురించి ముందే ఎలా చెప్పగలిగారు? ఆమె ఎవరు? ఆమె ఏం చెప్పారు అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మై డియర్ గైస్, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎనర్జీ ఇచ్చిన వారవుతారు. ఇక మ్యాటర్‌లోకి వెళ్దాం. బాబా వంగ ఆమె జనవరి 31, 1911న స్ట్రుమికా అనే గ్రామంలో పుట్టారు. వారు బల్గేరియా దేశానికి చెందినవారు. ఆమె అసలు పేరు వాంగేలియా పాండేవా గుస్తేరోవా. ఆమె తండ్రి పేరు పాండే సుర్చేవ్. ఆయన ఆర్మీలో పనిచేసే వ్యక్తి. ఆమె తల్లి ఆమె చిన్న వయసులోనే చనిపోయింది. బాబా వంగ చిన్నతనంలో తుఫాన్ కారణంగా గాలికి ఎగిరి పడింది. అలా ఎగిరి పడిపోవడం వల్ల ఈ ఘటనలో ఆమె కళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పటి కాలంలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఆమె కంటి చూపు పూర్తిగా కోల్పోయింది. కంటి చూపు కోల్పోయిన తర్వాత ఆమెకు ప్రత్యేక దివ్యమైన శక్తి ఉన్నట్టు భావించింది. ఇది ఆమెకు భవిష్యత్తును చూసే సామర్థ్యం ఇచ్చిందని అంటారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ముందే తెలిసిపోతుందంట. ఒకరోజు ఆమె తన తండ్రితో ఏం చెప్పిందంటే, ఇంట్లో నువ్వు దాచిన వస్తువులు ఎక్కడున్నాయో నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పిందంట. నువ్వు దాచిన డబ్బు ఏ ప్లేస్‌లో ఉంది? నువ్వు దాచిన ఆభరణాలు ఏ ప్లేస్‌లో ఉన్నాయి? ఈ వస్తువులు ఎక్కడ ఉన్నాయి? అని వాళ్ళ తండ్రితో ఇవి ఎక్కడ ఉన్నాయో కరెక్ట్‌గా ప్లేస్ చెప్పిందంట. కుటుంబ సభ్యులపై జరిగిన కొన్ని సంఘటనలను కరెక్ట్‌గా చెప్పడంతో ఆమెకు ఊర్లో ఉండే ప్రజల్లో ఆమెపై నమ్మకం పెరిగింది. ఈ సంఘటన తర్వాత చుట్టుపక్కల ఊర్లో నివసించే ప్రజలు ఆమెకు భవిష్యత్తు ఊహించే శక్తి ఉందని నమ్మడం ప్రారంభించారు. అలా ఆమె భవిష్యత్తును చెప్పే జ్ఞానం నుండి ఆమెపై నమ్మకానికి ఒక బలమైన ఆధారం అయ్యింది. ఆమె చెప్పినవన్నీ నిజంగా జరిగాయని ఆమె కుటుంబ సభ్యులు, స్థానిక వ్యక్తులు చెప్పారు. అప్పటి కాలంలో ఒకరి నోట ఒకరికి అలా ప్రచారం జరిగిపోయింది. ఈ సంఘటనతో బాబా వంగ సామాన్యమైన వ్యక్తి కాదని ప్రజలు భావించడం ప్రారంభించారు. తండ్రికి చెప్పిన విషయాలు నిజమవడంతో ఆమె దగ్గరకు ప్రజలు తరచుగా వచ్చి తమ సమస్యలు తీర్చుకోవడానికి, భవిష్యత్తు గురించి తెలుసుకోవడం కోసం రావడం ప్రారంభించారు. అలా బాబా వంగ ప్రపంచంలో జరగబోయే సంఘటనల గురించి ముందే ఊహించి చెప్పడంతో ఆమె పేరు స్థానికంగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో ప్రజలు ఆమెకు భక్తితో ఉండటమే కాకుండా ప్రపంచంలో కీలకమైన సంఘటనలపై ఆమెను అభిప్రాయాలు కూడా అడగటం మొదలుపెట్టారు. బాబా వంగ ప్రపంచం గురించి మొదటగా చెప్పిన విషయాలు 1960 నుండి 1970 మధ్య కాలంలో ప్రచారంలోకి వచ్చాయి. ఆమె ప్రపంచాన్ని గురించి అనేక ఊహలను చెప్పింది. కానీ ప్రపంచంలో మొదటగా చెప్పిన ప్రధాన విషయం ఏంటంటే, బాబా వంగ 1980 ప్రారంభంలో సోవియట్ యూనియన్ యొక్క పతనం గురించి ముందే చెప్పింది. పరస్పరం విరోధం, విదేశీ శక్తులు సోవియట్ యూనియన్‌తో అడ్డుకుంటాయి అని. ఈ మాటలు 1991లో నిజమయ్యాయి. అప్పటికి సోవియట్ యూనియన్ విడిపోయింది మరియు తాత్కాలికంగా పతనమైంది. ఇది ఆమె ప్రపంచ భవిష్యత్తు గురించి చెప్పిన మొదటి ప్రధాన జోస్యం. ఇంకా ఏం చెప్పిందంటే, చెర్నోబిల్ అణు ప్రమాదం గురించి. 1986 ఏప్రిల్ 26న ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగింది. ఇది ప్రపంచంలోని అత్యంత తీవ్ర అణు ప్రమాదం. బాబా వంగ ఈ ప్రమాదం గురించి ముందే చెప్పిందే అంటున్నారు. ఒక పెద్ద అణు ప్రమాదం, అది ప్రకృతిపై మరియు ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆమె ఈ సంఘటనకు సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన తేదీ లేదా వివరణ ఇవ్వలేదు కానీ, అణు సంబంధిత ప్రమాదం గురించి అయితే చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే 2001లో 9/11 ఘటన జరుగుతుందని ముందే చెప్పారు. ఈవిడ ఏం చెప్పారంటే, అమెరికన్ సోదరులపై ఇనుప పక్షులు దాడి చేస్తాయి అని చెప్పారు. ఇక్కడ ఇనుప పక్షులు అంటే విమానాలు అని అర్థం. అయితే నిజంగానే 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగింది. అప్పుడు ఎవరు దాడి చేశారంటే, తాలిబాన్ ఉగ్రవాదులు, అల్-ఖైదా అనే ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఇంకా పెంటగాన్‌పై విమానాలతో దాడి చేశారు. ఈ దాడుల్లో మొత్తం 2977 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురించి ఇలా చెబితే, ఇంకో విషయం ఏంటంటే, ఒక ముస్లిం బ్లాక్ వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా ఉంటాడు అని బాబా వంగ అన్నారు. అయితే 2008లో బరాక్ ఒబామా అధ్యక్షుడైన సమయంలో అది బరాక్ ఒబామా గురించి అని అందరూ అనుకున్నారు. అయితే ఆవిడ ముస్లిం బ్లాక్ వ్యక్తి అధ్యక్షుడు అవుతాడని చెప్పింది. అయితే ఒబామా గారి తల్లి క్రిస్టియన్, తండ్రి ముస్లిం. తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఒబామా తనను ముస్లింగా పిలిచినప్పుడు ఆయన దీనిపై స్పందించి,
నేను ముస్లిం కాదు, నేను క్రిస్టియన్ని అని చెప్పారు. ఒబామా తండ్రి ముస్లిం కాబట్టి ఒబామా కూడా ముస్లిం అవుతారని బాబా వంగా చెప్పింది నిజమే అని అనుకుంటున్నారు చాలామంది. ఇంకా ఏం చెప్పారంటే 2001 సంవత్సరంలో ప్రపంచంలో ఉగ్రవాదం పెరిగిపోతుందని అంచనా వేసి చెప్పారు. అయితే ఈ ఉగ్రవాదం ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి దేశాల్లో ఉగ్రవాదుల తీవ్రత పెరిగింది. ఇంకా మూడవ ప్రపంచ యుద్ధం గురించి కూడా ఆమె చెప్పారు. ఇది ఇంకా పూర్తిగా జరగలేదు కానీ ఉగ్రవాదం మరియు ప్రపంచ రాజకీయాలు చాలా మారాయి. ప్రస్తుతం ఇంకా కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి. ఇంకో విషయం ఏం చెప్పారంటే బాబా వంగా పక్షుల ద్వారా వ్యాధి వస్తుంది అని చెప్పారు. 1990లో కొన్ని అంచనాలు వేసి చెప్పారు. అయితే ఈ విషయంపై వివాదాలు ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం ఆమె పక్షుల ద్వారా వ్యాధి వస్తుంది అని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ అంచనాలు కోవిడ్-19 మహమ్మారితో సంబంధం కలిగి ఉండవచ్చు. ఎందుకంటే కోవిడ్-19 మానవులతో పక్షుల సహజమైన సంబంధం ద్వారా వ్యాప్తి చెందిందని భావించబడింది. కోవిడ్-19 2019 డిసెంబర్లో చైనా దేశం నుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. అయితే కొన్ని పరిశోధనలు ఏం చెబుతున్నాయి అంటే కోవిడ్-19 పక్షుల ద్వారా వ్యాపించలేదు అని చెబుతున్నాయి. గబ్బిలాలు మరియు జంతువుల వల్ల వచ్చి ఉండవచ్చు. ఈ వ్యాధికి ప్రధానమైన కారణం గబ్బిలాలు అని చెబుతున్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, గబ్బిలం పక్షే కదా అని. కానీ నిజానికి గబ్బిలం అనేది పక్షి జాతికి చెందినది కాదు. ఇంకా బాబా వంగా టెక్నాలజీ గురించి కూడా చెప్పారు. భవిష్యత్తులో టెక్నాలజీ మానవ జీవితంలో అన్ని కోణాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుందని, మనిషి టెక్నాలజీ పైన పూర్తిగా ఆధారపడతాడని చెప్పారు. రోబోట్స్ మానవుల పనులను పూర్తి చేయడం ద్వారా వారిని భర్తీ చేస్తారని, ఇది సమాజంలో కొన్ని మంచి పరిణామాలు, కొన్ని అపాయాలను తీసుకువస్తుందని ఆమె ఊహించి చెబుతున్నారు. టెక్నాలజీ వల్ల మానవులు అద్భుతమైన శక్తులను పొందవచ్చని, అయితే అదే సమయంలో ఈ ప్రగతి మానవ జ్ఞానం, భావోద్వేగాలు మరియు సంబంధాలను దెబ్బతీయవచ్చని భావించారు. ఇంకా భవిష్యత్తులో మానవ మెదడు టెక్నాలజీతో నేరుగా అనుసంధానం అవుతుందని, దీనివల్ల మానవులు తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని పొందగలుగుతారని సూచించారు. ఇంకా ఏం చెప్పారంటే బాబా వంగా మూడవ ప్రపంచ యుద్ధం గురించి కూడా మాట్లాడుతూ ఇది 2010-2014 మధ్య కాలంలో జరుగుతుందని చెప్పింది. ఆమె అంచనాల ప్రకారం ఈ యుద్ధం పశ్చిమ రష్యా మరియు మధ్య ప్రాచ్య దేశాల మధ్య జరగవచ్చని అంచనా వేసింది. అయితే మూడవ ప్రపంచ యుద్ధం ఇంకా జరగలేదు. ఫ్రెండ్స్, ఇంకా బాబా వంగా గారు కొన్ని విషయాలు చెప్పారని ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాబా వంగా గారు 1996లో మరణించారు. ఆమె రొమ్ము క్యాన్సర్ కారణంగా మరణించారని తెలుస్తుంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.